చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద నిందను వేయడం జరిగింది. అదేమిటి అంటే తిరుపతి తిరుమల దేవస్థాన పరిధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తయారైతున్నట్టు ప్రసాదము మాంసపు కొవ్వు ఉత్పత్తుల నుంచి వచ్చిన నూనె ద్వారా దాంట్లో కలుపుతున్నారు అనేది ఆయన మోపిన అభియోగం. సో ఇట్స్ చాలా డేంజరస్ స్టేట్మెంట్. ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ విధమైన మాట్లాడినాడు. సరే, అతను నిజం మాట్లాడుతున్నాడా అబద్ధం మాట్లాడుతున్నాడని ఈ ఒక్క దాంతోనే తెలిసిపోతుంది. గతంలో అతను చేసిన నిందలు అపవాదులు అవన్నీ కూడా నిజమా అవునా కాదా అనేది దానిలతో కూడా తేలిపోతుంది. వైసీపీ గవర్నమెంట్ లో టీటీడీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా చెప్పారు, అసలు ఒక మనిషి జన్మ అయితే ఎవడైనా ఆ విధంగా మాట్లాడతాడా అని కూడా అంత ఘాటుగా కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. దమ్ముంటే ప్రూవ్ చేయండి, కోర్టుకు వెళ్దామనే స్థాయిలో కూడా ప్రూవ్ చేయడం జరిగింది. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటి గురించి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను.